మన ప్రియతమ నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు నెల్లూరుకి రావటం ఇదే ప్రథమం. ఆయనకి స్వాగతం పలికేదానికి ఈ జిల్లా నుంచి, నెల్లూరు టౌన్ నుంచి, నెల్లూరు రూరల్ నుంచి, సర్వేపల్లి నుంచి చాలా మంది యువకులు వచ్చి ఆయన కోసం వేచి ఉన్నారు. ఆయన ఇప్పుడే రేణుగుంటలో ఒక 15 నిమిషాల క్రితం దిగారు. ఆయన ఒక ప్రత్యేక కార్యక్రమం మీద ఈ వెంకటాచలం స్వర్ణ భారత్ ట్రస్ట్ కి వస్తూ ఉన్నాడు. ఆయనకి ఈ సందర్భంగా ఘన స్వాగతం పలికేదానికి తెలుగు యువత, తెలుగుదేశం పార్టీ, తెలుగు రైతు విభాగం స్వాగతం పలికేదానికి సిద్ధంగా ఉన్నాం. నా పేరు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, తోటపల్లిగూడ మండల పార్టీ అధ్యక్షుడిని. అయితే ఈరోజు వెంకటాచలం టోల్ ప్లాజా దగ్గర మేమందరం కూడాను సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి తెలుగు యువత, తెలుగు నాయకులు, పార్టీ నాయకులు అందరం కూడా ఎంతో ఉత్సాహంగా తెలుగు ప్రజల యొక్క మా యువ నేత లోకేష్ బాబు గారు రాక కోసం ఎదురు చూస్తున్నాం. అయితే అదే భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడాను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు లోకేష్ బాబు గారికి అతి ఘన స్వాగతం పలకడం కోసం మేమందరం కూడా ఈ టోల్ ప్లాజా దగ్గర ఎదురు చూస్తూ లోకేష్ బాబు గారు వచ్చిన ఆయనకి ఘన స్వాగతం టోల్ ప్లాజా దగ్గర మేమందరం కూడాను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము. మా ప్రియతమ నేత, మా యువ నాయకులు తెలుగుదేశం పార్టీకి యువగళం పేరుతో ఒక రూపురేఖల్ని ఆంధ్రప్రదేశ్ లో తీసుకొని వచ్చి యువతల్ని పరుగు దిలిసి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానంలో మంత్రిగా మా లోకేష్ బాబు గారు తన యొక్క ముద్రను చూపుతూ తెలుగు ప్రజల యొక్క కోరికలను తీరుస్తూ తెలుగు ప్రజల యొక్క అవసరాల కోసం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి మా నాయకుడు లోకేష్ బాబు గారు ఈ రోజు యువగళం పాదయాత్ర తర్వాత తిరిగి మళ్ళా నెల్లూరు జిల్లాకి అడుగు పెట్టడం జరుగుతుంది. ఈ భాగంలో మేమందరం కూడాను ఈ సర్వేపల్లి టోల్ ప్లాజా దగ్గర ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నాం. ఆయనకి ఘన స్వాగతం పలుకుతాం. తిరిగి మా నాయకుడిని ఇక్కడ ఎంతో మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా లోకేష్ బాబు గారి యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఇక్కడ ఎదురు చూస్తున్నాం.